వదినా మొన్న డిమార్ట్ కి పోయి ఒక చెత్త డబ్బా కొనుక్కొని వచ్చిన నీకోసం. చెత్త డబ్బా నా కోసం ఎందుకు వదినా? అయ్యో నా కోసం ఎందుకంటే పోయింది వదినా, మీ ఇంట్లో చెత్త డబ్బా లేకనే అంతా మా ఇంట్లోనే వస్తుంది చెత్త అంతా, అందుకే ఒక చెత్త డబ్బా కొనుక్కొని వచ్చిన. ఇది కూడా నిండిన తర్వాత అంతా తీసి మా ఇంట్లోనే పోయి. సరేనా వదినా? ఓ పద్మక్క, మొన్న బట్టలు ఉతికినట్టున్నావుగా, మా ఇంట్లో బట్టలు పడ్డాయి, అందుకే మళ్ళీ ఉతికి ఐరన్ చేసి తీసుకొని వస్తున్నాక తీసుకో. గాలికి పడ్డట్టున్నాయి, ఏమనుకోక్షలు. అయ్యో నేనెందుకు అనుకుంటా అక్క, నేను ఉతిగానే ఇంట్లో కూసుంటా. మీ ఇంట్లో ఏమన్నా ఉతికని బట్టలు ఐరన్ చేయని ఏమన్నా ఉంటే మా బాల్కనీలో పడేసి ఐరన్ చేసి తీసుకొని వస్తాక. చక్కెర ఉందా? ఇంకా వస్తలేదని చూస్తున్నా. ఇగో చక్కెర డబ్బా, దీని నిండా చక్కెర ఉంది, తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. అయ్యో చక్కెర డబ్బా ఎందుకు? అయ్యో గట్లంటవేంది చెల్ల, నువ్వు ఈ ఫ్లాట్ కి వచ్చి 10 రోజులు కూడా అయితలేదు, ఇది 5వ సారి నువ్వు చక్కెరకి మా ఇంటికి రావు. అందుకే ఈ చక్కెర డబ్బా తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. నాకేమైనా చక్కెర అవసరం అయితే నేనే నీ దగ్గరకు వచ్చి అడుగుతా. సరే చిన్న ఈ 3 బాక్సులు కూడా మీ ఇంటికి తీసుకో. ఈ బాక్సులు మా ఇంటికి ఎందుకంటే చిన్న మా గార్ది గారు చెప్పింది కదా, దోశ అనేసి అంటుండని, చికెన్ పచ్చడా మటన్ పచ్చడా 5 బాక్సులలో నీకు ఇంటికి పంపించి. అవునా? 5 టిఫిన్ బాక్సులు నువ్వు ఇంట్లోనే పెట్టుకున్నావు కదా. అయ్యో మర్చిపోయినా. టిఫిన్ బాక్సులే ఉన్నాయి మా ఇంట్లో, ఇవి కూడా తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని ఓ టిఫిన్ బాక్స్ షాప్ పెట్టు. సరేనా? డ్యూటీలకు గాడిగిడి పోయేది ఉంటే ప్లాస్టిక్ కవర్ల కూర అన్నం పెట్టుకుని